కన్విన్సింగ్ వెల్ సెడ్ వెరీ వెల్ సెడ్ మళ్ళీ వచ్చింది. అదిరిపోయింది కదా, వచ్చింది వెరీ వెల్ సెడ్ యాక్చువల్లీ. ఓకే, సో సార్ మీరేం చెప్తారు? మీకు అంటే ఇంప్రొవైజేషన్ డెఫినెట్లీ అది ఉంటుంది ఎప్పటికప్పుడు. చెప్తానంటే అది అంత పెద్ద, ఇప్పుడు మా ఎక్స్పెక్టేషన్స్ మాకున్నాయి జనరలీ. ఇప్పుడంటే సీక్వెల్ 1 after 1 తర్వాత పార్ట్ 2 అనేది వస్తూ మనకి అది చూపిస్తూనే వస్తున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నిన్న కూడా చెప్పాను, దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఒక హిట్, ఈ సినిమా హిట్ అయితే ప్రతి సినిమా ఇప్పుడు 25 years నుంచి కంటిన్యూ అవుతున్నానంటే సరే, ఏదన్నా ఒక సినిమా హిట్ అయితే మనం 10 మంది కొత్త యాక్టర్లు అవ్వచ్చు, కొత్త డైరెక్టర్స్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రైవేట్ లాంటి వాళ్ళని ఎంతోమంది పరిచయం చేయడానికి పవర్ వస్తుంది. హిట్ గివ్స్ అస్ పవర్. ఆ పవర్ ఈజ్ నాట్ ఎట్ మనీ. ఆ సక్సెస్కు ఉండే పవర్ వేరు. అంటే మనం చెప్తే 10 మంది మాట వింటారు, 10 మంది ప్రొడ్యూసర్లు వస్తారు, 10 మంది కొత్త వాళ్ళని పరిచయం చేయొచ్చు. శివ నిర్వాణ అవ్వచ్చు, గోపిచంద్ మల్లేని అవ్వచ్చు, బాబీ అవ్వచ్చు, హరీష్ శంకర్ అవ్వచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ, అంటే వాళ్ళ గ్రేట్ టాలెంట్ చూడండి వాళ్ళ. సో నేను రాసే కథల వల్ల అవ్వచ్చు, తీసిన సినిమాల వల్ల అవ్వచ్చు. సో ఇట్ గివ్స్ అస్ పవర్. నేను ఆ సక్సెస్ని నేను ఎందుకు కోరుకుంటానంటే, నేను ఫర్ ఎవర్ కాదు, ఓకే, బట్ ఆ తర్వాత జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్ ఐ విల్ బి ఏబుల్ టు క్రియేట్ న్యూ ఫిల్మ్ మేకర్స్. వాళ్ళే మళ్ళీ ఇప్పుడు నేను ఇప్పుడు ఒక 50 films తీశాను, మ్యాక్సిమం చేస్తే ఇంకో 5-10 films ఐమ్ డన్. బట్ అక్కడి నుంచి త్వర 50 films చేస్తాడు. శివ నిర్వాణ ఓ 25-50 films చేయొచ్చు. బాబీ విల్ డెఫినెట్లీ డూ. సో ఆ సక్సెస్ ఇచ్చే పవర్ని నేను మిస్యూజ్ చేయను. ఐ విల్ యూజ్ ఇట్ ప్రాపర్లీ ఫర్ ద ఇండస్ట్రీ కోసం. ఇలాంటి స్ట్రగులర్స్ చాలామంది ఉన్నారు. శివ నిర్వాణ లాంటి వాళ్ళు, మావాడు స్ట్రగులర్ కాదు, షూస్ చూడండి అర్థం, షూస్ కొంచెం అది. సో కాబట్టి సో సో స్ట్రగులర్స్ ఎంతో, అంటే స్ట్రగులర్ డజంట్ మీన్ డబ్బు ఉండి డబ్బులే కాదు, ప్యాషన్ ఉండి కూడా ఆ స్ట్రగుల్, తన పడే స్ట్రగుల్ నేను చూసా. మనసు ఇక్కడ, మనిషి అక్కడ, మనసు ఎక్కడే ఉండేది. అక్కడ వెళ్ళి కోట్లు సంపాదిస్తున్నా, డబ్బులు సంపాదిస్తున్నా, సొంత బంగ్లాలు కొంటున్నా, వచ్చి అక్కడ కదా నేను ఉండాల్సింది. ఇది ఇంకా పెయిన్ఫుల్, ఇది యాక్చువల్ పెయిన్ఫుల్ కాదండి. హారర్ కామెడీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. అదే అర్థమైంది. కష్టపడి మీరు రాయాల్సిన పని లేదనుకుంటా కదండి సార్ అమ్మాయికి. ఐ థింక్ నేను ఒక రైటర్ అయిపోవచ్చు అనుకుంటున్నాను, మీ టీమ్స్ లో జాయిన్ అవుతాను. గ్యారంటీ పరిచయం చేస్తాను నేనే, నిన్ను కూడా. చూసారా, అది న్యూ టాలెంట్ ని పరిచయం చేయడం. సక్సెస్ అవ్వాల్సిన చాలా బాగుంది. కొన్ని స్పెషల్ ఉన్నాయి అంజలి వంటలు. ఓకే, అంజలి వంటలు ఇంకా స్టార్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్. అంత టైం ఉంటే అక్కడ తమిళ్లో మళ్ళీ సినిమాలో ఆంటీ ఏదో ఆంటీ కాదండి, ఒక రోజు నా వంట తీసుకొచ్చారా సెట్ కి? కుమారి ఆంటీ లాగా మేము కూడా బండి పెట్టుకుంటాం. గీతాంజలి బండి సూపర్ ఐడియా. కాదు సెట్ లో ఈ రోజు వంట తీసుకొచ్చారా మీకు? చెప్తున్నారు వంటలు బాగా చేస్తారని. ఇప్పుడు ఈవిడ ఉదయం వచ్చి సాయంత్రం దాకా అందరు ఫస్ట్ వచ్చి లాస్ట్ దాకా వర్క్ చేసేది ఈవిడే. నైట్ డ్యూటీ ఫస్ట్ షాట్ కి నేనే వస్తాను. కోన గారు కాల్ చేస్తారు, ఎక్కడున్నా బయలుదేరిపోయావా అని. లేదు నేను రీచ్ అవుతున్నాను ఇప్పుడు అంటాడు. వచ్చావు ఆల్రెడీ అంటాడు. ఆ షాక్ నా దగ్గర మాత్రమే ఆయన వాడటం చూసాను నేను. మిగిలిన నేనైతే కరెక్ట్ రీజన్ చెప్తాను. నేను ఏంటి వచ్చావా అంటే వచ్చాను, కరెక్ట్ 5 minutes లొకేషన్ ఉంటే ఎక్కడ మలక్పేట. పొద్దున్నే 8ంటికి వెళ్ళిపోతాను నేను. ఏ సెట్ అయినా సరే నాకు 8ంటికి వెళ్ళిపోతే టెన్షన్ వచ్చేస్తుంది. 5 నిమిషాలు అటు ఇటు వెళ్ళినా కూడా నాకు అదేంటో. సో నాకు అది రోజు షాక్ ఇచ్చేదాన్ని నేను. అంటే వచ్చాను ఆల్రెడీ, ఇదిగో నేను పక్కనే నేను వస్తున్నానని. అందులో ఒక పూటే ఏదన్నా టైంలో కుదిరితే వండితే తింటాం తప్పితే రెగ్యులర్ గా అంటే కుదరలేదు. అందుకే ఆ వండిన 3-4 ఐటమ్స్ తిన్నాం, అవి మాత్రం ఎరగదీస్తుంది. అందులో దోశలకి అప్పుడు చిన్న ఫన్ ఇన్సిడెంట్ జరుగుతుంది, అందుకే గుర్తొచ్చిన దోశలు అని గుర్తొచ్చింది. అక్కడ కూడా అంజలి ఒకసారి, గీతాంజలి లోపలికి ఒకసారి వచ్చి వెళ్ళి ఉంటది.
శివ గారు, అంటే మీకు కూడా ఇది రైట్ ఆపర్చునిటీ, గ్రేట్ ఆపర్చునిటీ డెఫినెట్లీ కదండి. అంటే మీరు ఇందాక అన్నట్లు ఆ ప్యాషన్ ఉంది, అక్కడ అంత ఉండి వదులుకొని రావడం, దీనికోసం ఇక్కడ దిస్ ఇస్ మై ప్లేస్ అనేది ఒక ఇప్పుడు అసలు స్టార్ట్ అయింది అన్నాడు కదా, వైఫ్ జాబ్ అక్కడ, ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇక్కడ. ఇద్దరు నాకు తెలిసి వీడియో కాల్లో మాట్లాడు. కరెక్ట్. ఓకే ఓకే. సో సార్, ఇప్పుడు అంజలి గారు, మీకు ఇంతమంది కమెడియన్స్ దీంట్లో ఉన్నారు, మీకు మీ ఫేవరెట్ ఎవరు? చాలా టఫ్ ఇది అసలు. 10 ఏళ్ళలో ఈ 10 ఏళ్ళు ఏ వేలు పెట్టి చూసుకుంటే ఈ సినిమాలో కాదు, ఈ సినిమాలో ఉన్న సెట్ లోనేనండి, వీళ్ళలోనే ఎంతమంది ఉన్నారు? 10 మంది దాకా ఉన్నారు అక్కడ ఆల్మోస్ట్. ఇంకా మీరు 10 మంది చేస్తున్నారు. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను 20 మందిని అల్లా షార్ట్ లిస్ట్ చేసుకుంటాను. వాళ్ళలో మీ ఫేవరెట్ ఎవరు? అంటే ఇట్లా క్విక్ గా మీరు ఇందాక అన్నారు కదా, ఆయన ఇన్స్టెంట్ గా చేంజెస్ లేదు అనేది. లేదు, నాకు చాలా ఫేవరెట్స్ ఉన్నారు. Okay. నాకు సునీల్ గారు ఈ మూవీలో కొత్తగా వచ్చారు. ఆయన ట్రాక్ అదిరిపోద్ది, ఓకే. అదిరిపోద్ది. అండ్ సత్య ట్రాక్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ చాలా చోట్ల పండింది. అండ్ ఈవెన్ ట్రైలర్ లో మా ఇద్దరిది దయ్యాలు ఉన్నాయంటే నమ్మవేంటి కృష్ణ, అది చిన్న షార్ట్. నాకు ఇప్పటి వరకు అవును అవును. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరూ పర్టికులర్ గా ఆ షార్ట్ గురించి మాట్లాడారు. ఈవెన్ నాకు తెలిసిన ముగ్గురు డైరెక్టర్స్, నాకు ఇప్పుడు వర్క్ చేస్తున్న డైరెక్టర్స్ ఇన్స్టా పోస్ట్ లోనే దయ్యాలు ఉన్నాయంటే నమ్మవేంటి కృష్ణ అనే రాశారు. సో బాగున్నాయి, అవి చాలా క్యాచీగా ఉన్నాయి. అండ్ శ్రీను టెన్షన్, తను పడే టెన్షన్ అది చాలా ఫన్నీగా. ఆయనకి ఏంటంటే మామూలుగా పెడుతున్నారా మీరు అసలు టెన్షన్? మొదటి నుంచి తిరుగుతుంది ఆయన, పాపం ఆయన ఏదో అవుదామని వస్తే మీరు తగులుకొని. సో అందరిది బాగుంటుంది, రాజేష్ది బాగుంటుంది. అండ్ రాజేష్ అండ్ శంకర్ది ఆత్రేయ అండ్ ఆరుద్ర ఆ కాంబినేషన్ ఇంకా మళ్ళీ ఫస్ట్ పార్ట్ నుంచి అలాగే కంటిన్యూ అవుతుంది, అది కూడా చాలా బాగుంటుంది. మాక్సిమం అలీ గారి పాట ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. అండ్ రిలీజ్ అయిన మీది సాంగ్ కూడా ఒకటి, ఆ కష్టాలు నిజంగా అది రెప్లికా మొత్తం కంప్లీట్ గా రియల్ లైఫ్ లో ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి ఏంటి అనేది నిజంగా అసలు చాలా బాగుంది. చాలా రెస్పాన్స్ కూడా కదండి అసలు. ఎవ్రీ లిరిక్ కెన్ రిలేట్, అందరూ కూడా ఇక్కడ ఉండి స్ట్రగుల్ ఉండే వాళ్ళందరికీ. సరే, ఇంకా ఇఫ్ సంబడి వాంట్స్ టు వాచ్, డెఫినెట్లీ సీక్వెన్స్ అది నెక్స్ట్ వస్తుంది. సో ఎట్లా ఎంటర్టైన్ చేయబోతుంది, వై షుడ్ దే కమ్ అండ్ వాచ్ అని అంటే గీతాంజలి గురించి ఒక్కొక్క మాట ఏం చెప్తారు? గీతాంజలి మళ్ళీ వచ్చింది, దాని గురించి మీ దగ్గర నుంచి. ఎటువంటి టెన్షన్, ఎట్లా ఇది అంత బాగుంటుందా ఇంత బాగుంటుందా అలాంటిది, హ్యాపీగా April 11th మీరు వెళ్తే మీరు గ్యారెంటీగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ